హాయ్ అండి, వెల్కమ్ టు రాణిచెఫ్. ఈరోజు వీడియోలో ఎంతో కమ్మగా ఉండే ఉలవచారును చేసి చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 1 కప్పు ఉలవల్ని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉలవలు వేగాయో లేదా ఎలా తెలుసుకోవాలంటే చిటపటమనే సౌండ్ వచ్చి మంచి స్మెల్ వస్తుందండి. అంతే, ఉలవలు వేగినట్టే. ఇప్పుడు వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న ఉలవల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక్కసారి ఉలవలతో ఈ విధంగా పౌడర్ చేసి ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉలవచారు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పౌడర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఉలవచారును ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు, కొన్ని పోపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు గింజలు మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసి అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఉలవల్ని ఉడకబెట్టే పని లేకుండా ఈ విధంగా పౌడర్ చేసుకొని ఉలవచారు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాగా పండిన 2 టమాటాల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటాలు ఈ విధంగా మెత్తబడతాయండి. వీటన్నింటినీ మరొకసారి కలుపుకొని ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసం అనేది మీ పులుపుకు తగ్గట్టు వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఈ చింతపండు రసాన్ని మరిగించుకోవాలి. ఈ విధంగా రసం అనేది మరుగుతున్నప్పుడే 2 స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని చక్కగా అంతా ఒకసారి కలుపుకోవాలి. మీరు కూడా ఉలవచారుని నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చారు ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడే ముందుగానే మనం రెడీ చేసుకున్న ఉలవల పౌడర్ ఉంది కదండి, అది ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. పౌడర్ చారులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయాయో లేవో సరిచూసుకోండి. చారు మరుగుతున్నప్పుడే సన్నగా తరిగిన కొత్తిమీర, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, చారు కన్సిస్టెన్సీ అనేది మరి చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా రెడీ చేసుకున్న ఉలవచారుని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉలవచారు అనేది రెడీ అండి. ఈ ఉలవచారు తినడం వలన కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరిగిపోతాయండి. అలాగే ఆడవాళ్ళకి కూడా నెలసరి అనేది క్రమం తప్పకుండా వస్తుంది. చూడండి, ఎంత ఈజీగా ఉలవచారు రెడీ అయిపోయిందో. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం రాణిచెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.